పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీ20 ప్రపంచ కప్ 2026లో చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లో న్యూజిలాండ్ భారత్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్ మ్యాచ్లో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడాలని కివీస్ ఆరాటపడుతుండగా వరుసగా రెండవసారి ఓవరాల్గా మూడవ ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించాలని భారత ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్కు టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కూడా కనపడుతుంది. టోర్నీలో పేలవ ప్రదర్శన చేసినటువంటి అభిషేక్ శర్మను తుది జట్టు నుంచి తొలగించాలని కొందరు మాజీ క్రికెటర్లు ఇప్పటికే కామెంట్స్ చేస్తున్నారు. వారు పేర్కొన్నారు కూడా. ఈ టోర్నీలో అభిషేక్ 7 మ్యాచ్లలో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అభిషేక్ శర్మ ఒకసారి క్రీజ్లో నిలదొక్కుంటే తక్కువ ఓవర్లలోనే భారీ పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు శిబిరంలో ఒత్తిడిని పెంచగలడని, అలాంటి విధ్వంసకర బ్యాటర్ తుది జట్టులో ఉండాలని మరికొంతమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ తుది జట్టు నుంచి అభిషేక్ శర్మను తప్పిస్తే ఆ స్థానంలో రింకు సింగ్ తుది జట్టులో చేరేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం రింకు సింగ్ కూడా సరైన ఫామ్లో లేకపోవడంతో వీరిద్దరిలో తుది జట్టులో ఎవరు ఉంటారనేది క్రికెట్ అభిమానులలో ఆసక్తిని రేపుతుంది. మరొక వైపు బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తుంది. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి ఎంపిక చేస్తారని తెలుస్తుంది. వరుణ్ ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. తద్వారా చెత్త రికార్డు నమోదు చేశాడు. అయితే అహ్మదాబాద్ పిచ్ స్పిన్కు అనుకూలం కాబట్టి ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ను పక్కకు తప్పించి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకుంటారని క్రికెట్ వర్గాలలో జరుగుతున్నటువంటి చర్చ. కుల్దీప్ కంటే వాషింగ్టన్ సుందర్ స్పిన్తో పాటు బ్యాటింగ్లోనూ పరుగులు రాబట్టే సత్తా కలిగిన ఆల్రౌండర్ కావడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదంటూ చెప్తున్నారు. ఏదేమైనా ప్రధానంగా అభిషేక్ శర్మ పైన వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టేటువంటి విధంగా ఈరోజు టీంలో ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా లేదా అనేది మ్యాచ్ సమయాన్ని వరకు చూడాలి. ఒకవేళ అభిషేక్ శర్మను తప్పించినట్లయితే ప్రత్యామ్నాయంగా ఈశాన్ కిషన్, సంజు శాంసన్ ఓపెనర్గా వస్తారు. ఆ తర్వాత సూర్యకుమార్ కానీ, తిలక్ వర్మ కానీ, మిగతా హార్దిక్ పాండ్యా, మిగతా ఆర్డర్ అంతా కూడా సమానంగా ఉంటుంది, సేమ్గా ఉంటుంది. కానీ చివరిలో మిడిల్ ఆర్డర్లో మరొక స్ట్రాంగ్ ప్లేయర్ ఇంట్రడ్యూస్ అవుతారు. అదే రింకు సింగ్ ప్లేస్లో. ఆల్రెడీ ఇప్పటికే ఫీల్డింగ్లో అద్భుతంగా రాణిస్తూ ఫీల్డింగ్లో ఉంటున్నాడు రింకు సింగ్ గ్రౌండ్లోనే. బ్యాటింగ్లో కూడా తన పొజిషన్ మిడిల్ ఆర్డర్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అభిషేక్ శర్మను కనుక తప్పించినట్లయితే. కానీ జట్టులో పూర్తిగా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నటువంటి జట్టునే కంటిన్యూ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్, అలాంటి మ్యాచ్లో ఏదైనా మార్పు చేర్పులు చేస్తే అది మిగతా వాటిపైన కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నట్టుగా భావిస్తారు. కాబట్టి ఎందుకంటే అభిషేక్ శర్మ ఫెయిల్ ప్రదర్శనలో ఉన్నా కూడా టీమిండియా మిగతా బ్యాటర్స్ అందరిగాను మిగతా టీం అంతా కూడా పర్ఫెక్ట్గా రాణిస్తూ ఫైనల్ వరకు చేరింది. కాబట్టి అదే కాంబినేషన్లో ఒకవేళ ఆడితే ఆడతాడు అభిషేక్, లేకపోతే నష్టమేం లేదు. ఇప్పటికే ఫెయిల్ అవుతూ వస్తున్నాడు అభిషేక్ శర్మ, ఇది కూడా ఫెయిల్ అవుతాడు. మిగతా టీంతోనే మూవ్ అవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. కాబట్టి తన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా టీంను మార్చి కొత్త ధరను తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కంటే మిగతా ఆటగాళ్ళందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండడానికి అభిషేక్ శర్మను అలానే కంటిన్యూ చేసి ఫైనల్లో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉందంటూ కూడా మరికొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మార్పు చేర్పులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకు మ్యాచ్ జరిగేటువంటి సమయానికి అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది.